అది మీరు పోయి కనుక్కోండి ఎవరెవరికి ఇవ్వలేదు ఎవరెవరికి ఇచ్చలేదు. ఈ యూట్యూబ్లు ఈ యూట్యూబ్లు ఈ ఫేస్బుక్లు ఇవి చూసుకొని అనవసరంగా మెంటల్ టార్చర్ మీరు పెట్టుకోవద్దండి. ఆయన డిసైడ్ చేస్తాడు ఏ విధంగా చేయాలని. ఎందుకంటే ఒకటి మాత్రం ఆలోచించండి, ఈ దేశాన్ని నాశనం చేయాలని వాళ్ళందరూ ఓటైనారు. ఈరోజు రాజశేఖర రెడ్డి ఆయన ఎఫ్ఐఆర్ పెట్టి కాంగ్రెస్ని తూలనాడి ఎఫ్ఐఆర్ పెట్టి ఆయన సావకుడికి కాంగ్రెస్ ఏంటి మన చంద్రబాబు నాయుడు అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్లో పోయి చేరి రాజశేఖర రెడ్డి పోటీ పెట్టుకుని ఓటు అడిగే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్లో పనిచేసి రేవంత్ రెడ్డిని అక్కడ చేసినానని ఈయన పరుగులు పెట్టుకుంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ బీజేపీతో కలిసినాడు. ఆ బీజేపీతో కలిసి కంప్లీట్గా ఆయనకి డిపాజిట్ లేకుండా ఆయన చేసుకున్నాడు. వీళ్ళిద్దరు నాన్ లోకల్, వీళ్ళకి పేద ప్రజల గురించి ఏం తెలుసు. మార్చినారంటే ఎందుకు మారుస్తున్నారు, ఎందుకు పెట్టారు అనేది మీరు ప్రజల్ని అడగాల. ఎవరిని మార్చినా ఎవరిని పెట్టినా జగన్మోహన్ రెడ్డి దగ్గర పథకాలు తీసుకున్న పేదవాడందరూ ఓటు ఉండేవాడందరూ జగన్తో ఉంటారు. జగనన్నకు ఓటేస్తారు కానీ వేరే రకంగా ఆలోచించరు. జగనన్న క్యాండిడేట్స్ ఎవరైనా వాళ్ళకి ఓటేసి గెలిపిస్తారు. ఇది ఎట్లా అడుగుతున్నారంటే మీరు ఎవరు కాంగ్రెస్లో చేరినా ఎవరు ఏ రకంగా పోయి నిలబడినా జగన్మోహన్ రెడ్డి దగ్గర పేదవాళ్ళు ఉండరు, కూడుగుడ్డు లేని వాళ్ళందరూ నవరత్నాలు అనిపిస్తూ ఉండరు, ఆయనతో ఉండరు. కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ లేకుండా పేదరికమే తన ఆయుధంగా తీసుకున్నాడు. పేదవాడు ఆకలితో ఉండకూడదు. పేదవాడు అనే వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో విద్యావంతులు కాకుండా ఉండకూడదు. ప్రతి పేదవాడి బిడ్డలు కూడా కలెక్టర్లు కావాలా, మనం డాక్టర్లు కావాలా, బిజినెస్ పర్సన్స్ కావాలా, ప్రపంచంతో తిరగాలని ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చిన వ్యక్తి. ప్రజలందరూ ఆయన్ని గుండెల్లో జగన్మోహన్ రెడ్డిని నిజంగా అందరూ కూడా ఆయన్ని ఒక ప్రేమతో గుండెల్లో పెట్టుకుంటారు. కలియుగ వెంకటేశ్వర స్వామికి కూడా తెలుసు, అన్ని మతాల్లో ఉండే దేవుడికి తెలుసు. ఖచ్చితంగా ఎన్ని మంది ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు పడినా జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఎవడు ఓడించాడు. ప్రజలు నమ్ముకున్నాడు, దేవుడు నమ్ముకున్నాడు. జగనన్న పొత్తు ప్రజలతో పొత్తు. జగనన్న ధ్యేయం పేదవాళ్ళ అభివృద్ధి ధ్యేయం. జగనన్న ధ్యేయం ప్రతి కుటుంబం పేదవాడందరూ ఇంగ్లీష్ మీడియం చదవాలి. ఉన్నవాడి బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదివేది కాదు, పేద బిడ్డలు కూడా చదవాలి. ఇప్పుడు ఎవరెవరు ఒకటే అవుతున్నారో వాళ్ళ బిడ్డలంతా ఇంగ్లీష్ మీడియమే చదివినారు. పేదవాళ్ళ బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే కడుపు కాలి అవసరపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పొత్తు వచ్చి ప్రజలతో పొత్తు, జగనన్న పొత్తు ప్రజలతో పొత్తు. నేను చెప్తాను, కరెక్ట్ గా చెప్తాను. నేను చెప్పకుండా ఎవడికి భయపడేవాడు కాదు. ఆత్మాభిమానాన్ని చంపుకొని పోను. చెప్పేదా ఒకటి మాత్రం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, చంద్రబాబు ఎవరి అక్కడ పోయినాడు, కాంగ్రెస్ అన్నాడు, రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చినాడు, అక్కడ ఆయన పార్టీలో సపోర్ట్ చేసినాడు, ఒక్కడే గెలవడా ఆంధ్రలో. మళ్ళీ పవన్ కళ్యాణ్ పోయినాడు, బీజేపీ పోయినాడు. అసలు వీళ్ళకి క్యారెక్టర్ ఉండదా, వీళ్ళకి ఒక మానవత్వం ఉందా, మనుషులుగా బతుకుతున్నారా? ఆడ పోయినాడు బీజేపీ అన్నాడు, చంద్రబాబు పోయినాడు కాంగ్రెస్ అన్నాడు. మళ్ళీ వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చినారు, మేమంతా ఒకటి మళ్ళీ బీజేపీని కలుపుకుంటాం. ఎన్ని మందిని కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తారు? సిస్టమ్ దగ్గరికి పోయి ఇవన్నీ ఎఫ్ఐఆర్ లో కూడా కట్టినారు. జగన్మోహన్ రెడ్డి పేరు, రాజశేఖర రెడ్డి పేరు, జగనన్న కూడా జైల్లో పెట్టినారు. మీరు దాంట్లో పోయి చేయనారని నన్ను అడుగుతున్నారు వీళ్ళు. దానికి నా జవాబు అంటే ఆమెనే అడిగి మీరు తెలుసుకోండి అని నేను చెప్తున్నాను. ఓకే సార్, అంతే కదా సార్? ఇదే సార్ చెప్పాలి. అంతే సార్. లాగుతారు ఎట్లా మంచిగా పోవాలని లాగకుండా మొదలు. నువ్వు తీసినావా మదే? నువ్వు తీసినావు, నేను చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ పోయింది అంటే ఆమె ఇష్టం. అడిగి పోయింది, వాళ్ళ నాయన పైన ఎఫ్ఐఆర్ ఉంది. జగనన్నని జైల్లో పెట్టాడు. సోనియా గాంధీని ఎదిరించినాడు. జగనన్న వచ్చి బయట వచ్చాడు, ప్రజల చేత ఎన్నుకోబడినాడు. ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రి చేశాడు. ఇచ్చిన మాట తప్పకుండా ఆయన అందరికీ 9 నవరత్నాలు కలుస్తున్నాడు. షర్మిలమ్మని గురించి నన్ను అడిగేదానికన్నా ఆమె దగ్గరికి పోయి మీరు నాకు వేసిన క్వశ్చన్లు అక్కడ ఇవ్వండి, ఆమె జవాబు చెప్తాను. ఓకే సార్.